హైదరాబాద్లోని వనస్థలిపురంలో సైబర్ నేరగాళ్లు జడ్జీల అవతారమెత్తారు. కేసులో ఇరుక్కున్నారంటూ జడ్జి రూపంలో వీడియో కాల్స్ చేసి రిటైర్డ్ సైంటిస్ట్ను బెదిరించారు. వెంటనే తమ ఖాతాల్లో కోటిన్నర వేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే బాధితులు నిందితులు అకౌంట్లో కోటిన్నర వేశారు. ఇలాగే ముషీరాబాద్లో కూడా మరో ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు. అడ్రస్ అప్డేట్ చేయాలని బ్యాంక్ అధికారి పేరిట ఫోన్ చేశారు. అనంతరం కేవైసీ పేరిట 3,92,00,000 రూపాయలను కొట్టేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. దుర్గా అయితే హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా వనస్థలిపురంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్ కు బెదిరింపు కాల్ కూడా చేశారు. బెదిరింపు కాల్ చేస్తూ ఒక కేసులో ఇరుక్కున్నారంటూ సైబర్ నేరగాలు బ్లాక్ మెయిల్ కూడా పాల్పడ్డారని తెలుస్తుంది. నకిలీ కోర్టు జడ్జిని కూడా సృష్టించి వీడియో కాల్స్ చేసి అరెస్ట్ చేస్తామని బెదిరించిన నేపథ్యంలో ₹1,50,00,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ₹1,50,00,000 ఇస్తేనే అయితే మీ పైన ఉన్నటువంటి కేసును తొలగిస్తామంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. నిందితుల అకౌంట్లకు అయితే భయంతో ఆ యొక్క సైంటిస్ట్ అయితే నిజమే అనుకుని నమ్మేసి ఆ యొక్క సీన్ మొత్తం చూసిన తర్వాత నిజమే నమ్మేసి నిందితుల అకౌంట్లకు మొత్తం ₹1,50,00,000 బాధితుడు వేయడం జరిగింది. అయితే మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క సైంటిస్ట్ రాచకొండ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మరో సంఘటన చూసుకుంటే హైదరాబాద్ లో ముషీరాబాద్ లో మరో ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇదే విధంగా సైబర్ నేరగాళ్లు టోకరా వేశారని తెలుస్తుంది. అయితే అడ్రస్ అప్డేట్ చేయాలంటూ బ్యాంక్ అధికారి పేరిట ఒక ఫోన్ నెంబర్ ను క్రియేట్ చేస్తామంటూ కూడా చేశారు. కేవైసీ పేరిట 3,92,00,000 మొత్తం త్వరగా నేరస్తుల నుంచి కొట్టేయడం జరిగింది. మొత్తం టోటల్ గా చూసుకుంటే సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు అయితే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అయితే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చూపిస్తున్నటువంటి క్రమం లోపల ఎవరైనా కానీ నిందితులు అయితే మేము పోలీసులం కానీ జడ్జిలం అని కూడా ఎప్పుడు కూడా అయితే వీడియో కాల్స్ చేయడం ద్వారా కానీ కుదరదంటూ చెప్తూ ఉన్నారు, హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దుర్గా. థ్యాంక్ యూ ప్రవీణ్.